సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే విధంగా సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. ఈ వారంలో లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా మంచి అవకాశాలను, లాభాలను అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. సమాజంలో ఇది ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకోవడం, లేకపోతే గుర్తింపును తెచ్చుకోవడానికి మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. లాభములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. అష్టములో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అపార్థాలకు అవకాశం ఉంది. వ్యయములో రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.